శ్రీ గురవే నమః. స్వార్థం మంచిదే. స్వార్థం మనకు శ్రేయస్సును కలిగించేదే. స్వార్థ బుద్ధిని ఎంత పెంచుకుంటే, స్వార్థంతో మనస్సును ఎంత నింపుకుంటే అంత మన మేలును మనం బలంగా కోరుకుంటున్నట్లే. అయితే ముందు స్వార్థం అంటే ఏంటో మనం ఒక అవగాహన కలిగి ఉంటే బాగుంటుంది. స్వ అంటే జీవుడు, అర్థం అంటే ప్రయోజనం. జీవుడి యొక్క ప్రయోజనాన్ని పొందడం కోసం చేసే ప్రయత్నం గొప్పదే, శ్రేష్టమైనదే, యోగ్యమైనదే. అయితే జీవుడి యొక్క స్వరూపాన్ని మనం ఒప్పుకోకుండా మన స్వరూపం అది అని శరీరమే మనం అని అనుకుంటే మటుకు ఆ స్వార్థం నింద్యమైనదే అవుతుంది, జుగుప్సాకరమైనదే అవుతుంది, హేయమైనదే అవుతుంది. సంసారం కూడా ఆ స్వార్థాన్ని ఇష్టపడదు. కానీ దివ్య స్వార్థం ఏదైతే ఉందో దానిని చాలా గొప్పదిగా మహాత్ములు, మహాపురుషులు, భగవంతుడు కూడా భావిస్తాడు. అందుకని ఆ స్వార్థాన్ని సిద్ధింపజేసుకోవడం కోసమే భగవంతుడు మానవ జన్మను ప్రసాదించింది. తప్పనిసరిగా మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి, మన స్వార్థాన్ని మనం సాధించాలి, మన ప్రయోజనాన్ని మనం అలక్ష్యం చేయకూడదు. ఇందులో భాగంగా సత్సంగం చేయాలి, సద్భక్తిని కలిగి ఉండాలి, సత్పురుషులను ఆశ్రయించాలి, సజ్జన సాంగత్యం యొక్క విశిష్టతను తెలుసుకోవాలి, పరోపకార భావాన్ని కలిగి ఉండాలి, సర్వభూత దయను కలిగి ఉండాలి, సాధనకు అనుకూలమైనటువంటి మానసిక స్థితిని పెంపొందించుకోవాలి, ప్రకృతి మోహాన్ని బలపరుచుకునే బలహీనతలను దూరం చేసుకోవాలి, అరిషడ్వర్గానికి వశమై బలిగాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అవి మనల్ని వేధించేవి, బాధించేవి, సాధించేవే కాబట్టి. మనస్సుకు ఎంత మనం అనుకూలంగా ఉండాలనుకుంటే మనస్సు మన విషయంలో అంత ప్రతికూలంగా ఉంటుంది. ఇంతకీ మన విషయంలో ప్రతికూలంగా ఉండటం, మనం మనస్సు విషయంలో అనుకూలంగా ఉండటం ఏంటి అంటే, మనస్సు సంసారాసక్తిని పెంచుతుంది. అందులో సుఖం కంటే దుఃఖమే అధికంగా ఉంటుంది. సుఖం కూడా దుఃఖాన్ని కలిగించడానికి మనస్సు వేసే ఒక ఎర్రే. అందుకని శాశ్వతమైన ఆనందాన్ని లక్ష్యం చేసుకొని దానికి అనుకూలంగా మనస్సును మలచుకోవాలి. మనకు హితాన్ని కలిగించే విధంగా ఆ మనస్సును సరిదిద్దుకోవాలి. భగవంతుడి విషయంలో మన హృదయంలో ఎంత భక్తిభావాన్ని ఆ మనస్సు కలిగిస్తే, మన సాధనకు ఎంత అనుకూలంగా ఆ మనస్సు ఇతరమైనటువంటి వ్యామోహాలకు దూరంగా భగవంతుడికి దగ్గరగా దాని యొక్క ప్రవృత్తి ఎంత విశేషంగా ఉంటే అంత గొప్ప సహకారాన్ని ఆ మనస్సు అందిస్తున్నట్లే. అయితే భక్తుల యొక్క చరిత్రను అధ్యయనం చేయటం, భక్తుల జీవితాల్లో జరిగినటువంటి సంఘటనలను, వాళ్ళ హృదయంలోని భక్తి భావాన్ని, భగవంతుడు వాళ్ళ విషయంలో ఎంత ప్రసన్నతను కలిగి ఉన్నాడో, ఏ భావాలు భగవంతుడికి ప్రీతిని కలిగిస్తాయో, ఎలాంటి ఆదర్శాలు భగవంతుడి హృదయంలో సంతోషాన్ని కలిగిస్తాయో, అంటే మన హృదయాన్ని ఆయనకు దగ్గర చేస్తాయో. ఇప్పుడు ఎంతోమంది భక్తుల యొక్క చరిత్రను, వాళ్ళ యొక్క జీవనాన్ని, వాళ్ళ భావాలను భాగవతం లాంటి గ్రంథాలు మనకు అందిస్తున్నాయి. శ్రీమద్ రామాయణం లాంటి ఇతిహాసం, అలానే మహాభారతంలో ఎంతోమంది భక్తుల యొక్క పాత్రలను, వాళ్ళ యొక్క భక్తి వైశిష్ట్యాన్ని, వీటన్నింటినీ కూడా మనం తప్పనిసరిగా తెలుసుకొని మన హృదయంలో భగవంతుడి విషయంలో అనుకూలమైనటువంటి భావాన్ని, జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం. అంటే కష్టసుఖాలను చూసి పొంగిపోక్కర్లా, కృంగిపోక్కర్లేదు. ఇవి తాత్కాలికమైనవే. వీటికి అంతగా ప్రాధాన్యాన్ని ఇచ్చి మానసికంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ మన ప్రయోజనం ఏదో మనకు అర్థమైతే, ఎట్లా అయితే కోటిం విహాయ హరిం స్మరేత్ అని అన్నారు. భగవంతుడే మన సంపద అనే అంశాన్ని మనం బలంగా హృదయంలో భావించినట్లయితే, మనస్సును ఆయనకు దగ్గర చేస్తున్న కొద్దీ మనం సంపన్నులమే కదా. ఎలాంటి ఆపద మనకు లేనట్లే కదా. అన్ని ఆపదలను దూరం చేసేది
భగవంతుడి యొక్క స్మరణ. అందుకే మనస్సు ఎంతగా ఆయన్ను స్మరిస్తే మనకంత మంచిది. మరి భాగవతం లాంటి గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాలను మనం తెలుసుకొని మన హృదయంలో భగవంతుడి విషయంలో ప్రీతిని పెంచుకుంటే మనం తప్పనిసరిగా బాగవుతాం. మనం బాగుపడాలనే పెద్దలు మనకు ఎన్నో ఉపకారాలు చేశారు. మహర్షులు ఎంతో అద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని ఈ లోకానికి అందించారు. మన ధర్మం కానీ, మన సంస్కృతి కానీ, మన సంప్రదాయం కానీ, మన పద్ధతులు కానీ, మన ఆచారాలు కానీ, మన విచారాలు కానీ భగవంతుడికి మన మనస్సును దగ్గర చేసేవే, విశ్వానికి హితాన్ని శ్రేయస్సును కలిగించేవే. ఈ అంశాలను మనం సదా గుర్తుంచుకోవాలి. సత్పురుషుల యొక్క కృపకు సదా పాత్రులం కావాలి. గురు మహిమను తెలుసుకోవాలి. గురు ఉపకారాన్ని అంటే గురువు యొక్క ఉపకారాన్ని సదా స్మరించాలి. ఎందుకంటే మన మనస్సులో మనకు కృతజ్ఞత ఉండవలసింది ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో, అట్లానే గురుజనుల విషయంలో, భగవంతుడి విషయంలో, సమస్త ప్రాణుల విషయంలో మనం అప్పుడే సద్భావనను కలిగి ఉండగలుగుతాం, పెంపొందించుకోగలుగుతాం, భగవత్ కృపను పరిపూర్ణంగా పొందగలుగుతాం. హరయే నమః, గురవే నమః.